ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బొనగల సలోమన్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే అండి విరాట్ గారు. సార్, ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు అంటే హోమ్ లోన్ తీసుకోవడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎవరైనా సరే ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఇల్లు కొనేయొద్దు, జాగ్రత్తగా లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పడం. అయితే ఆ ఎపిసోడ్ చూడని కొంతమంది అయి ఉండొచ్చు, లేకపోతే మనం డిస్కస్ చేయని ఒక జానర్ ఆఫ్ పీపుల్ ఎవరంటే ఇలాంటి విషయాలు తెలియక ఆల్రెడీ ఇల్లు కొనేసిన వాళ్ళు. ఎవరైతే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతూ, ఇంకో పక్కన ఆ ఇల్లు ఉంచాలా అమ్మేలా తెలియక వాళ్ళు చాలా మానసిక క్షోభను అనుభవిస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎటువంటి సొల్యూషన్ ఇవ్వచ్చు అంటారు? విరాట్ గారు, ఇప్పుడు చూడండి, మనం ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఫైనాన్షియల్ లిటరసీ, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని సంకల్పం మనం నిర్ణయించుకున్నాం. మనం పోయిన ఎపిసోడ్లో ఏం చెప్పామంటే అసెట్స్, లయబిలిటీస్. ఇల్లు ఆస్తి, ఇల్లు అప్ప. ఇల్లు ఆస్తి ఎప్పుడంటే ఈఎంఐ ద్వారా తీసుకోకపోతే ఇల్లు ఆస్తి. ఈఎంఐ ద్వారా తీసుకుంటే అంటే ఏం అసెట్ బిల్డ్ చేసుకోకుండా ఈఎంఐ ద్వారా తీసుకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోతారు. ఎందుకంటే అప్పుల ఊబిలో కూరుకుపోకపోయినా జీవితాంతం ఈఎంఐ కోసం పనిచేయాలి, అంటే బ్యాంక్స్ కోసం పనిచేయాలి, లయబిలిటీస్ కోసం పనిచేయాలి. ఎప్పుడు అసెట్ బిల్డ్ చేసుకోకుండా చేస్తే. జనరల్గా మనం అనుకున్నాం కదా లాస్ట్ టైం, వీళ్ళ తల్లిదండ్రుల కోసం, చుట్టుపక్కల వాళ్ళ కోసం, గొప్ప కోసం వెంటనే జాబ్ వచ్చిన వెంటనే ఇల్లు ఉండాలనే ఎమోషన్ వల్ల వెంటనే వాళ్ళు ఒక ₹1,00,00,000 ఇల్లు కొంటే నెలకి 70,000, 80,000 ఈఎంఐ జీవితాంతం. తర్వాత కార్ లోను, క్రెడిట్ కార్డులు, పిల్లలకు ఎడ్యుకేషన్ కోసం రకరకాల అప్పులు, జీవితకాలం ఈఎంఐ కోసం వెళ్తున్నారు. సో అసెట్ బిల్డ్ చేసుకునే వెళ్ళమని చెప్పాం. అయితే మన ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే టైంకే బిఫోర్ కొంతమంది అసెట్ బిల్డ్ చేసుకోకుండా ఈఎంఐలో ఉంటే వాళ్ళకి సొల్యూషన్ కోసం మనం ఎపిసోడ్ చేస్తున్నాం. ఏమి అసెట్ బిల్డ్ చేసుకోలేదు వాళ్ళు. ఒక 10 లక్షలు, 20 లక్షలు డౌన్ పేమెంట్ చేశారు. ఒక ₹1,00,00,000 ఇంటికి ఒక 80 లక్షలు ఇల్లు తీసుకున్నారు, 80 లక్షలు లోన్ తీసుకున్నారు. దానికి ఎంత పడుతుంది? 20 ఇయర్స్ అంటే సుమారుగా 72,000. అంటే 1,000 అటు ఇటుగా 80 లక్షల లోన్కి సుమారుగా 72,000 ఈఎంఐ 20 ఏళ్ల పాటు కట్టాలి. అంటే 80 లక్షల లోన్కి ఈఎంఐతో కలిసి మొత్తం 20 ఏళ్ల పాటు అతను కట్టేది 1,70,00,000 కడతాడు. అంటే డబల్కి డబల్. సో మనం ఏం చేస్తున్నామంటే అసెట్ బిల్డ్ చేసుకోలేదు, ఇరుక్కున్నాడు. వాళ్ళకి మనం ఏం చెప్తున్నాం, 72,000 ఈఎంఐ కడుతున్నారు. కష్టమో నష్టమో ఇంకొక 8,000 సిప్ స్టార్ట్ చేయండి ప్యారలల్గా. ఎందుకు? 80 లక్షల లోన్కి ఇంకొక 90 లక్షలు అడిషనల్గా మీరు పే చేస్తున్నారు. ఈ 90 లక్షలు మీకు మళ్ళీ రావాలంటే వైజ్గా ఇన్వెస్ట్ చేయండి. 72,000 మీకు ఈఎంఐ పోతుంది, ఇంకొక 8,000 ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. సేవింగ్స్ వద్దు, ఎక్కడ బ్యాంకులో, ఎఫ్డి వద్దు, ఎండోమెంట్ వద్దు. మనం ఇది ఎడ్యుకేట్ చేస్తున్నాం ప్రజలకి. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలంటే ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ రావాలి, ద్రవ్యోల్బణం కంటే. సేవింగ్స్, బ్యాంక్స్, ఎఫ్డీలు, ఎండోమెంట్ పాలసీస్, పోస్ట్ ఆఫీసులు ఇవన్నీ ఇన్ఫ్లేషన్, ట్యాక్స్ కట్ చేస్తే ఇన్ఫ్లేషన్ కంటే తక్కువ వస్తుంది. వద్దు. రియల్ ఎస్టేట్ కొనలేడు, ఎలాగూ ఇక్కడ ఈఎంఐలో ఇరుక్కున్నాడు కాబట్టి. సో 8,000 20 ఇయర్స్ లోన్తో పాటు ప్యారలల్గా పెట్టుకోండి. ఓకేనా విరాట్ గారు? అప్పుడు ఏమవుతుందంటే మీకు నెలకి 8,000 లెక్కన మీరు 20 ఇయర్స్ పెట్టుకుంటే, అప్పుడు విరాట్ గారు నెలకి 8,000 20 ఇయర్స్ పాటు మనం సిప్ పెట్టుకుంటే మీకు ఈఎంఐ ద్వారా ఎక్స్ట్రా కట్టిన 90 లక్షలు అజ్యూమ్ 12%తో మీకు వెనక్కి వచ్చేస్తాయి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే 12% గ్యారంటీడ్ అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో గ్యారంటీడ్ కాదు. కానీ మనం ఎందుకు 12% ఇస్తున్నామంటే సెన్సెక్స్ చరిత్ర గత 45 ఏళ్ళ నుంచి ఎన్ని ఒడిదుడుకులు ఉంటే కూడా 15% వస్తుంది. కోవిడ్ కానీ, గ్లోబల్ క్రైసిస్ కానీ, టెక్ బబుల్ కానీ, కేతన్ పరేఖ్ స్కామ్ కానీ, హర్షద్ మెహతా స్కామ్ కానీ, 2 ప్రధానమంత్రులు చంపబడ్డారు, పాకిస్తాన్తో కార్గిల్ యుద్ధం, ఒకటి కాదు ఎన్ని ఇన్సిడెంట్స్ వస్తే కూడా
15% వచ్చినాయి. సో 12% అజ్యూమ్ చేస్తే కూడా నెలకి 8,000 సిప్ అంటే 72,000 ఈఎంఐకి ఇంకొక 8,000 సిప్. ఇది ఇన్వెస్ట్మెంట్. అదేమో ఈఎంఐస్ కోసం పనిచేస్తున్నారు. మీరు కట్టిన ఎక్స్ట్రా డబ్బు వెనక్కి రావాలంటే నెలకి 8,000 సిప్ మీరు ప్యారలల్గా పెట్టుకుంటే మీకు 20 సంవత్సరాల్లో సుమారుగా ఆ 80 లక్షలు ఎక్స్ట్రా కట్టిన 80-90 లక్షలు 12%తో వెనక్కి వస్తాయి. సో మనం ఎప్పుడు కూడా మన ప్రజలకు ఏం చెబుతున్నాం అంటే ఈఎంఐ ద్వారా ఇల్లు కొనుక్కుంటే అది అసెట్ కాదు, లయబిలిటీయే. అయితే అది ఇప్పటి అసెట్, అది మనకు కాదు. ఇప్పటి నుంచి ఎవరైతే యూత్ కొత్తగా జాబ్ వస్తుందో, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు ఉన్నవాళ్ళు, అంటే 1 లక్ష జీతం 1,50,000 జీతం ఉన్నవాళ్ళు 1 కోటి రూపాయలు ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఫస్ట్ అసెట్ బిల్డ్ చేసుకోండి. చేసుకున్నాక మాత్రమే ఇల్లు కొనుక్కోండి. లేదు మీరు ఆల్రెడీ కొని ఉన్నారు, ఏదో ఎమోషనల్గా కొని ఉంటే ప్యారలల్గా ఇంకా మిగలట్లేదు అనుకోవద్దు. ఎలాగోలా మీరు అడిషనల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోండి. ఒక 8,000 ఇక్కడ 72,000 కడుతున్నాం మనం ఈఎంఐ, ఇంకొక 8,000 సిప్ దీర్ఘకాలం ఒక 20 ఏళ్ళు పెట్టుకుంటే మీరు కట్టిన మీ యొక్క హార్డ్ ఎర్న్డ్ ఇంట్రెస్ట్ అంతా మీకు వెనక్కి వస్తుంది. ఇది ఒక సొల్యూషన్. అసెట్ బిల్డ్ చేసుకోకుండా ఆల్రెడీ ఈఎంఐలు ఇరుక్కున్న వాళ్ళ కోసం ఇది ఒక సొల్యూషన్. ఈ సొల్యూషన్లో ఏమిటంటే ఎప్పుడన్నా మీకు భవిష్యత్తులో పిల్లల చదువులకో ఇంకొకటో అవసరమైతే కూడా మీరు ఈ యొక్క అసెట్ నుంచి మీరు వాడుకోవచ్చు. సో మనం ఏం చెప్తున్నామంటే ఆల్రెడీ ఈఎంఐలు ఇరుక్కున్న వాళ్ళకి ప్యారలల్గా అసెట్ బిల్డ్ చేసుకోవడం కోసం ఇన్వెస్ట్మెంట్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ధనవంతులుగా అమ్మని మనం చెప్తున్నాం మన ఎపిసోడ్ ద్వారా. వండర్ఫుల్ సార్. అండ్ అంటే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కూడా ముఖ్యంగా వాళ్ళు ఒక డిస్ట్రిబ్యూటర్ని, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కన్సల్ట్ చేయడం అనేది ఎటువంటి ఒక మంచి బెనిఫిట్ ఇస్తుంది? డైరెక్ట్గా చేసినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అంటారు? ఇప్పుడు చూడండి విరాట్ గారు, మనకి ఈక్విటీస్ అంటే స్టాక్స్ అండి. ఈక్విటీస్ అంటే స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం చాలా మంచిది. మనం ఏది ఎంకరేజ్ చేయట్లేదంటే ఇంట్రాడేని ఎంకరేజ్ చేయట్లేదు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎంకరేజ్ చేయట్లేదు. ఇంట్రాడేలో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మొత్తం డబ్బులు పోయే అవకాశం ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో 100కి 92 మందికి పోతుంది సెబీ డేటా. సో ఇప్పుడు సెబీ స్ట్రిక్ట్ కూడా చేసింది, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కొంచెం తగ్గింది డబ్బులు పోగొట్టుకోవటం, మన తెలుగు పీపుల్ ఎక్కువ. సో అవి రెండొద్దు. ఇన్వెస్ట్మెంట్ 2 రకాలు. అయితే స్టాక్స్లో చేయొచ్చు డైరెక్ట్గా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. డైరెక్ట్ స్టాక్స్ కొంటే మనం చాలా రీసెర్చ్ చేయాలి. స్టాక్స్ ఒక కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, ఆ కంపెనీకి ఆర్డర్స్ ఎలా ఉన్నాయి, ఆ కంపెనీ నెట్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, ఆ రంగంలో కాంపిటీషన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఆ రంగంలో భవిష్యత్తులో అవకాశాలు ఎలా ఉన్నాయి, దేశ ఆర్థిక పరిస్థితులు, ఎన్నో రకాలుగా మనం చూడాలి. జనరల్గా మనం రోజువారీ వర్క్స్లో మనం బిజీగా ఉంటాం. ప్రతి ఒక్కరు ఎవరు ప్రొఫెషన్ వాళ్ళకు ఉంటుంది, బిజీగా ఉంటారు. సో స్టాక్స్ మంచిది. ఎప్పుడు నాలెడ్జ్ ఉండి మీకు ఓపిక ఉండి అంతా మీరు ఎనాలిసిస్ చేసుకుంటారంటే స్టాక్స్ ఆర్ వెరీ గుడ్. స్టాక్స్లో కూడా మన భారతదేశంలో 5,000 స్టాక్స్ ఉన్నాయి విరాట్ గారు. 5,000 స్టాక్స్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉన్నవే ఫస్ట్ టాప్ 500 స్టాక్సే. ఎప్పుడు కూడా టాప్ 500 స్టాక్స్లోనే మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు లిక్విడిటీ ప్రాబ్లం రాదు. 500 స్టాక్స్ పైన పోయారనుకోండి, పెరగడం బాగా పెరిగినా ఒక్కోసారి తగ్గినప్పుడు విపరీతంగా తగ్గుతాయి, లిక్విడిటీ సమస్య వస్తుంది కరెక్షన్ అప్పుడు. సో టాప్ 500 స్టాక్స్లో మీరు రీసెర్చ్ చేసి చేసుకోవాలి. అసలు ఈ గొడవంతా లేకుండా హ్యాపీగా మనకి మన దేశం ఇచ్చిన వరం, సెబీ ఇచ్చిన వరం, యాంఫీ ఇచ్చిన వరం, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. మన కోసం ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఇప్పుడు చూడండి, చిన్న టిప్స్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు బయట, మన కోసం ఫండ్ మేనేజర్ ఉంటాడు. ప్రతి మ్యూచువల్ ఫండ్ సంస్థలో బయ్యింగ్ రీసెర్చ్ టీం ఉంటుంది, సెల్లింగ్ రీసెర్చ్ టీం ఉంటుంది. పైగా మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు కూడా ట్రస్ట్ రూపేణ ఫామ్ అవుతుంది. అంటే ఏదైనా స్టాక్, వాళ్ళు కూడా మానవ మాత్రం ఏదైనా స్టాక్ బై మిస్టేక్లో రాంగ్ పిక్ చేసుకుని అనుకోండి, వెంటనే సెల్ చేస్తారు వాళ్ళు ట్రస్ట్ కదా, వాళ్ళకి ట్యాక్స్లు ఉండవు. మనం కొనుక్కున్నాం అనుకోండి విరాట్ గారు, కొన్ని స్టాక్స్ బై మిస్టేక్లో ఇది పడుతుంది అనుకో, మనం అమ్మామనుకోండి, షార్ట్ టర్మ్ ట్యాక్స్ అయినా పడుతుంది, లాంగ్ టర్మ్ అయినా పడుతుంది. 1 year లోపు అయితే షార్ట్ టర్మ్, 1 year తర్వాత లాంగ్ టర్మ్. మ్యూచువల్ ఫండ్స్ ట్రస్ట్ రూపేణ ఉంటాయి, ట్యాక్స్ ఉండదు. టీం ఉంటుంది, ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలి, రీసెర్చ్ టీం ఉంటుంది. రెండోది ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ మన జనాలు ఏమనుకుంటారంటే, మనం మ్యూచువల్ ఫండ్ సంస్థలకు ఇస్తే స్టాక్స్లో వచ్చిన లాభాల్లో మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ ఏం తీసుకోవు. అసలు మ్యూచువల్ ఫండ్స్ మన లాభాల్లో ₹1 కూడా తీసుకోరు. మనకు నష్టం వచ్చినప్పుడు ₹1 కూడా దాచిపెట్టరు. లాభం వచ్చినా యాజ్ ఇట్ ఈజ్గా ట్రాన్స్ఫర్ చేస్తారు,
నష్టం వచ్చినా యాజ్ టీజీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. మరి ఏంటి వాళ్ళు ఏమైనా చారిటీ చేస్తున్నారా? కేవలం ఎక్స్పెన్స్ రేషియో, ఖర్చుల కోసం సెబీ రూల్స్ ప్రకారం ప్రతి ఫండ్కి ఎక్స్పెన్స్ రేషియో అని ఉంటుంది. అది 2% కంటే ఎక్కువ ఉండదు, మ్యాక్సిమం 2% ఉంటుంది. అంటే 100కి సంవత్సరానికి ₹2, నెలకి కాదు 100కి సంవత్సరానికి ₹2 డివైడెడ్ బై 365 వేసి ఎవ్రీడే తీసుకొని ఎన్ఏవి క్యాలిక్యులేట్ చేస్తారు. సో మనం ఏం చెప్తున్నాం అంటే పూర్ కానీ మిడిల్ క్లాస్ కానీ ధనవంతులు కూడా మీకు టైం ఉండదు. టైం ఉన్నప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఆరాంగా సెన్సెక్స్లో టాప్ 30 కంపెనీస్ లిక్విడ్ స్టాక్స్లో పెడితేనే 15% వచ్చినాయి. ఎన్ని ఒడిదుడుకులు ఉంటే కూడా, ఒకప్పుడు మనకి ఇది సెబీ రాకముందు అంత రెగ్యులేషన్ లేదు, సెబీ వచ్చిన తర్వాత చాలా హై రెగ్యులేటెడ్ ఇప్పుడు, అండ్ ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావచ్చు. ఇంకా ఎప్పుడు సెబీ ఎప్పుడు కూడా ఇన్వెస్టర్ ప్రయోజనాలు. అలాంటప్పుడు డైరెక్ట్గా స్టాక్స్లోకి వెళ్ళి తలబొద్దలు అంటే నాలెడ్జ్ ఉంటే మీరు వెళ్ళండి, నేను కాదంటలేదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మనకి ఇచ్చిన వరం. అయితే ఒక్కటే డిసడ్వాంటేజ్ ఏమిటంటే విరాట్ గారు మీరు అన్నట్టు వేలకు వేల స్కీమ్స్ ఉంటాయి ఈక్విటీ మ్యూచువల్. ప్రతి ఫండ్ హౌస్లో వేలకు వేల స్కీమ్స్ ఉంటాయి. సెక్టార్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్, హైబ్రిడ్ వేలు. డిస్ట్రిబ్యూటర్ కానీ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ కానీ మీరు ఆశ్రయిస్తే ఫస్ట్ ఇక్కడ రిస్క్, మీ రిస్క్ని వాళ్ళు ఎంత రిస్క్ తీసుకుంటారు సార్? దానికన్నా ముందు మెంటల్గా ప్రెషర్ తగ్గిస్తుంది సార్ నాకు. అసలు సైకలాజికల్ ఎమోషన్స్ చాలా తగ్గుతుందండి. అసలు డబ్బు సంపాదించేదే సైకలాజికల్గా మనం చాలా ప్రశాంతంగా ఉంటాం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీస్లో ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ హై రిస్క్, లాంగ్ టర్మ్ రిస్క్ తగ్గిపోతూ ఉంటుంది. అండ్ తప్పకుండా యాజ్ ఏ అంటే ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా మీరు ఎంతో రీసెర్చ్ అండ్ ఫండ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అండ్ సెబీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పదే నెంబర్ వేసుకోవడం అండ్ ఒక రైట్ ఇన్ఫర్మేషన్ని ఆడియన్స్కి అందచేసి వాళ్ళని సరైన దారిలో తీసుకెళ్లే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు సార్. అండ్ ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. అండ్ డెఫినెట్లీ అండి ప్రతి ఒక్కరు కూడా మనకి ఒక డాక్టర్, ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉన్నట్టుగానే ఒక ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఒక పర్సన్ ఉండాలి. అలాంటి ఒక రైట్ ప్రొఫెషన్ మీరు చూస్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సలోమన్ గారితో పర్సనల్గా సంప్రదించవచ్చు. దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మీకు మరిన్ని ఎపిసోడ్స్ ద్వారా సార్ మీకు అందజేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ అండి విరాట్ గారు.